ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 22వ పద్యం. రక్షకులు లేని వారల రక్షించెదననుచు, రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపమనుచున్ ఒక నరున్ అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. రక్షకులను కాపాడేవాళ్ళు లేని వాళ్ళను రక్షించేదన్ కాపాడుదును అనుచున్ అంటూ చక్రధారి అనగా విష్ణువు రాజు ప్రభుత్వము గలవాడు అయి ఉండగా రక్షింపుము కాపాడుము అనుచున్ అని ఒక నరున్ మానవ అక్షమున్ అధముని అనగా సమర్థుని ప్రార్థింపన్ వేడుకొనుట ఎందులకు ఆత్మజ్ఞులు ఆత్మతత్వము తెలిసిన జ్ఞానులు కు భావము. దిక్కులేని వాళ్లకు దిక్కై రక్షిస్తానంటూ చక్రం ధరించే విష్ణుమూర్తి సిద్ధంగా ఉన్నాడు. మరింకా ఆత్మజ్ఞానులు ప్రాజ్ఞులైన వారు ఎవరో అసమర్థుడైన మానవుణ్ణి ప్రాధేయపడటం అవసరం కదా. ఇలా సుఖబ్రహ్మ పరిస్థితునికి విరాట్ విగ్రహం వివరించి భాగవతత్వం చెప్పాడు. తర్వాత 23 వచనం. అని ఇట్లు స్వతసిద్ధుండును ఆత్మయు ప్రియుండును నిత్యుండును సత్యుండును భగవంతుడైన వాసుదేవుని భజించి తదేయ సేవానుభవ ఆనందమున సంసార హేతువగు అవిద్య వలన బుద్ధిమంతుడు విడువంబడు కావున. భావము. ఇలా భావించిన బుద్ధిమంతుడు స్వయంభువు ఆత్మస్వరూపుడు ప్రియమైన వాడు నిత్యుడు సత్యుడు భగవంతుడై వాసుదేవుణ్ణి సేవిస్తాడు. ఆ సేవ వల్ల కలిగే ఆనందం అనుభవిస్తూ అతడు సంసార కారణమైన అవిద్య నుండి విముక్తి పొందుతాడు. తర్వాత 24వ పద్యం. హరిచింతింపగమతుడై విషయ చింతాయతుడై చిక్కి వసరముల్ త్రోసెడువాడు కింకర గదా సంతాడితో అరస్కుడై ధరణి సోతమా దండభృన్ని వసన ద్వారోపకంఠోగ్రవైతరణి వహ్ని శిఖా పరంపరల చేదగ్ధుండు కాకుండునే. వైతరణి వహ్ని శిఖా పరంపరల చేదగ్ధుండు కాకుండునే. హరిన్ విష్ణువును చింతింపకన్ ధ్యానింపకను మత్తుడు మదించినవాడు అయి విషయ ఇంద్రియార్థములు అందు చింతనముతో ఆయత్తుడు కూడినవాడు అయి చిక్కి లొంగి వాసరముల్ దినములు త్రోసెడున్ గడిపివేయు వాడు కింకర యమకింకరుల గదలచే సంతాడిత బాగుగా కొట్టబడిన ఉరస్కుడు రొమ్ము కలవాడు అయి ధరణీసోత్తమ మహారాజా దండధర అనగా యమధర్మరాజు భృత్ రాజు యొక్క నివాసపు ద్వార గుమ్మము ఉపకంఠ ముందున్న ఉగ్ర భయంకరమైన వైతరణి నది యొక్క వాహిని అగ్ని శిఖల పరంపరలు లేదా వరుసలు చేత దగ్ధుండున్ కాలిపోవువాడు కాకపోవునా ఏమి. భావము. ఓ రాజశ్రేష్ఠుడా, శ్రీహరిని చింతింపగా మదోన్మత్త చిత్తుడై భోగయత్తుడై దినాలు గడిపేవాడికి యమభటుల గదల చేత వక్షస్థలం ముత్తించుకోవటం తప్పవు. అతడు నరకద్వారం వద్ద వైతరణీ నదిలోని భయంకర జ్వాలల్లో పడి మలమల మాడిపోతాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి
తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.